హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు మండే ఎపిసోడ్ ఏం జరిగింది వీడియోలో క్లియర్గా చూద్దాం. గుడ్ మార్నింగ్ సాంగ్తో హౌస్ మేట్స్ అందరూ నిద్రలేగిస్తారు. మండే ఎపిసోడ్ అంటే నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ హౌస్ మేట్స్తో ఇప్పుడు దాకా మీరు నామినేట్ చేసుకున్నారు కదా, ఆల్రెడీ మీతోనే ఉండి మీ గేమ్ చూసి బయటకు వెళ్ళి కూడా మీ గేమ్ చూసిన ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి ఇప్పుడు నామినేట్ చేస్తారు. వాళ్ళలో కొంతమంది మీతో పాటే కప్ కోసం పోటీ పడటానికి ఇక్కడే ఉండిపోతారని హౌస్ మేట్స్తో చెప్తారు. ముందుగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ప్రియా హౌస్లోకి వస్తూనే 2 నైఫ్స్ తీసుకొస్తుంది. బిగ్ బాస్ ప్రియాతో మీరు ఒకటి నామినేట్ చేసి మీకు ఇష్టమైన వాళ్ళు ఒకళ్ళు ఇచ్చి వాళ్ళ చేత నామినేట్ చేయించిందని చెప్తారు. సాయి శ్రీనివాస్కి ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి బిగ్ బాస్ అడుగుతారు, మీరు ఈ వీక్ నామినేషన్లో ఉంటారా లేకపోతే ఇమ్యూనిటీ యూజ్ చేసుకొని నామినేషన్ సేవ్ అవుతారని అడిగినప్పుడు సాయి శ్రీనివాస్ నేను ఇమ్యూనిటీ యూజ్ చేసుకుంటున్నాను అని చెప్పి తన ఇమ్యూనిటీ స్టోన్ని యూజ్ చేసుకుంటారు. బిగ్ బాస్ హౌస్ మేట్స్తో ఇమ్యూనిటీ పవర్ ఉన్న సాయి శ్రీనివాస్ని, ఆల్రెడీ నామినేట్ అయిన మాధురిని, అలాగే హౌస్కి కెప్టెన్ అయిన ఇమాన్యుల్ని ఎవరు నామినేట్ చేయకూడదని చెప్తారు. ప్రియా నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయమని చెప్తారు. ప్రియా సంజన నామినేట్ చేసింది. ఇక్కడ రీజన్స్ చెప్పడం కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ పొగొట్టడమే ఎక్కువగా ఉంది. పవన్ కళ్యాణ్ పాజిటివ్గా, సంజనాకి నెగిటివ్గా చెప్పింది. కొన్ని పాయింట్స్ కరెక్టే, సంజన కూడా ఒప్పుకుంది. లాస్ట్ వీక్ తను నోరు జారడం ఇవన్నీ, బాడీ షేమింగ్ చేయడం ఇవన్నీ సంజన కూడా ఒప్పుకుంది. అందుకే నేను కామ్గా ఉంటున్నాను, నేను ఒప్పుకుంటున్నాను కాబట్టి. కానీ లాస్ట్ వీక్ పవన్ కళ్యాణ్ చేసిన నామినేషన్ నేను ఒప్పుకోను, కావాలని సేఫ్గా నన్ను నామినేట్ చేశారు, అందుకే నేను మాట్లాడాను తప్ప నువ్వు చెప్పింది కరెక్ట్ అయినప్పుడు నేను మాట్లాడలేదు కదా కామ్గానే అని చెప్పి సంజన డిఫెండ్ చేసుకుంటుంది. ప్రియా సెకండ్ నైఫ్ని పవన్ కళ్యాణ్కి ఇస్తుంది. పవన్ కళ్యాణ్ రాము రాథోడ్ నామినేట్ చేస్తాడు. ఇది కూడా సేఫ్ నామినేషనే చేస్తాడు. లాస్ట్ వీక్ నేను ఇన్విజిబుల్గా ఉన్నావు, గేమ్ సరిగ్గా ఆడలేదు, నీ మనీ వేరే వాళ్ళకి ఇచ్చావని పాయింట్స్తోనే నామినేట్ చేస్తాడు. రాము రాథోడ్ గట్టిగానే డిఫెండ్ చేసుకుంటాడు. నెక్స్ట్ మర్యాద మనీష్ హౌస్లోకి వస్తాడు. తన ఫస్ట్ నామినేషన్ పవన్ కళ్యాణ్ నామినేట్ చేస్తాడు. రీజన్స్ ఏం చెప్తాడు అంటే, నువ్వు నీకు ట్రోఫీ ఇమాన్యుల్ తీసుకొచ్చి చేతికిస్తే నేను తర్వాత తీసుకుంటానన్నట్టు పక్కన పడేసావు. నీకు నామినేషన్ చీట్ ఇస్తే నువ్వు తనుజాని చేస్తానని చెప్పి చేయకుండా సేఫ్గా వెళ్ళి సంజనాని చేసావు. నీ పాయింట్స్ కరెక్టే కాదు నువ్వు చెప్పింది కూడా, కానీ నువ్వు సేఫ్ నామినేషన్ చేసినట్టే ఉంది. నీ గేమ్ ఇది కాదు, నువ్వు ఇండివిజువల్ ప్లేయర్వి, ఇండివిజువల్గానే ఆడు అని చెప్పి కొంచెం మోటివేషన్ ఇచ్చి నామినేట్ చేసినట్టే ఉంది. మనీష్ తనుజాకి తగిలేటట్టుగా ఒక డైలాగ్ చెప్తారు. ముద్దు మాటలతో మాట్లాడుతూ మందారం చెవులో పెడుతున్నారు, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఒక డైలాగ్ చెప్తారు. మనీష్ తన సెకండ్ నైఫ్ ఎవరికి కావాలని చెప్పి అందరినీ అడుగుతాడు. ఫైనల్గా ఇమాన్యుల్కి ఇస్తాడు. ఇమాన్యుల్ తనుజాని నామినేట్ చేస్తాడు. రీజన్స్ ఏం చెప్తానంటే, ఫస్ట్ నుంచి నాకు ఒక పాయింట్ ఉందని చెప్పాను కదా, దివ్యాకి మాత్రమే తెలిసి. నాగార్జున గారు పవర్ స్టోన్స్ గురించి అందరినీ అడుగుతున్నప్పుడు తనుజ ఆయేషాకి అసలు ఆ స్టోన్ అర్హురాలే కాదు, తనకి ఆ స్టోన్ ఉండకూడదని చెప్పి నాతో చెప్పింది. నీ అభిప్రాయం నన్ను అడిగినప్పుడు నేను 50-50 అని చెప్పాను. ఎందుకంటే తను స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి తనకి ఆ స్టోన్ అవసరమే, కానీ తను ఒకరిని టార్గెట్ పెట్టుకొని వచ్చింది కాబట్టి ఆ స్టోన్ తన దగ్గర ఉండకూడదని చెప్పి 50-50 చెప్పాను. దివ్య కూడా తన డెసిషన్ తను చెప్పింది. కానీ తనుజ సడన్గా నాగార్జున గారు అడిగినప్పుడు తను అర్హురాలే అని చెప్పేసరికి నేను షాక్ అయ్యాను. నాకు అసలు అర్థం కాలేదు తను ఎలా చెప్పింది. తను అడిగాను నేను తర్వాత, కానీ తను మాట్లాడే మాటలు కన్విన్సింగ్గా లేదు, సేఫ్ గేమ్ ఆడినట్టు అనిపించిందని చెప్తాడు. ఇంకో పాయింట్ ఏంటి, బొమ్మల టాస్క్లో అప్పటిదాకా నాకు సపోర్ట్ చేసింది తనుజ, రీతుతో ఫైట్ చేసి మరి సపోర్ట్ చేసింది. కానీ ఫైనల్గా ఓటు వేసే టైంకి ఫస్ట్ నా పేరు చెప్పి సడన్గా రాము పేరు చెప్పేసరికి నాకు అసలు అర్థం కాలేదు. అప్పుడు తనుజ నువ్వు తలతో సైకిల్ చేసేసరికి నేను రాము పేరు చెప్పాను అని చెప్తే అసలు ఒప్పుకోడు ఇమాన్యుల్. నేను నీ డెసిషన్ చెప్పు అన్నా, నేను రాము పేరు చెప్పు అని చెప్పలేదని చెప్తాడు. ఇక్కడ తనుజ సేఫ్గా అబద్ధాలు ఆడుతున్నట్టే అనిపించింది అక్కడ. ఎందుకంటే తను మాట్లాడిని తడబడుతూనే మాట్లాడుతుంది, ఎక్కడ తను దొరికిపోతాను అన్నట్టు. ఇమాన్యుల్ తనుజాకి నేను చాలా గేమ్స్లో సపోర్టింగ్గానే ఉన్నాను, కానీ నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నేను ఇండివిజువల్గానే ఆడానని చెప్పి ఒక పాయింట్ చెప్పింది. వీకెండ్లో కూడా నాగార్జున తను నేను ఎంత సపోర్ట్ చేస్తాను, నాకు ఎప్పుడు సపోర్ట్ చేయరు, బ్యాక్ స్టాప్ చేస్తాను అన్నట్టు మాట్లాడింది. నేను అస్సలు తీసుకోలేకపోయాను, 1 వీక్ అంతా నేను బాధపడుతూనే ఉన్నాను అని చెప్పి ఇమాన్యుల్ తన పాయింట్స్ చెప్తారు. తనుజ ఇమాన్యుల్ మీద కొంచెం చిన్న ఫైటే జరుగుతుంది. ఫైనల్గా నామినేట్ అయితే తనుజ అవుతుంది. థర్డ్ కంటెస్టెంట్ ఫ్లోరా హౌస్లోకి వస్తుంది. తను రీతుని నామినేట్ చేస్తుంది. రీజన్స్ ఏం చెప్తున్నాడు, నువ్వు ఫేక్ బాండింగ్స్ పెట్టుకొని నువ్వు మొత్తం ఫేక్గానే ఆడుతున్నట్టు అనిపిస్తుంది, నీ ఇండివిజువల్ గేమ్ కనపడట్లేదు అని చెప్పి నామినేట్ చేస్తుంది. అలాగే తన సెకండ్ నైఫ్ని సుమన్ శెట్టికి ఇస్తుంది. సుమన్ శెట్టి సంజన నామినేట్ చేస్తాడు.
నువ్వు నన్ను తొక్కలో కెప్టెన్ అన్నావు, నాకు నచ్చలేదని చెప్తే, సంజన నేను నీకు ఆల్రెడీ సారీ చెప్పాను అని చెప్తే, నువ్వు ఒక చెంపదెబ్బ కొట్టి సారీ అని చెప్తే సరిపోతుందా, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను, చాలా రీజన్సే ఉన్నాయని చెప్పి అక్కడ నామినేషన్లో చాలా కామెడీగానే హౌస్ మేట్స్ అందరూ కామెడీగానే మాట్లాడుతూ ఉంటారు. సుమన్ శెట్టి చేసే నామినేషన్ ఫ్లోరా నామినేట్ చేసి బయటకు వెళ్ళిపోయిన తర్వాత హౌస్లో చిన్న సైజ్ ఫైటే జరుగుతుంది సుమన్ శెట్టి అండ్ సంజన ఇద్దరి మధ్య. సుమన్ శెట్టి కామెడీగా చాలా మాటలే అనేసాడని చెప్పి సంజన ఫీల్ అవుతూ మాట్లాడుతుంది. మీరు చేస్తే కరెక్టే, నేను చేస్తే తప్ప, మీరు హౌస్లో కెప్టెన్గా ఉండి నిద్రపోయారు, డబ్బులు దొంగతనం చేశారు, మీరు ఒక అసమర్థత కెప్టెన్ అంటుంది. దానికి సాయి ఆవిడ అంత తెలుగు మాట్లాడిందా అన్నప్పుడు మాధురి అవును తెలుగు బాగానే మాట్లాడుతుంది, కానీ తనకు అవసరం వచ్చినప్పుడు బాగానే వస్తాయి, ఏదన్నా తను నెగిటివ్గా మాట్లాడినప్పుడు అన్నప్పుడు నాకు తెలుగు సరిగ్గా రాదు అని చెప్పి అంటుంది అని చెప్పినప్పుడు సంజన అది విని ఇద్దరి మధ్య ఫైటే అవుతుంది, మాధురి అండ్ సంజన ఇద్దరి మధ్య. మాధురి అయితే తను తోపులాగా బిల్డప్ కొడుతుంది. నాగార్జున గారు మొన్న చెప్పారు కదా, మీరు బయట తోపు అయితే బయట, ఇక్కడ కాదు అని చెప్పినా సరే అదే ఫీలింగ్లో ఉంది మాధురి. ఇంకా సంజన చాలా మాటలే మాట్లాడతారు, నో బ్రెయిన్, నీకు బ్రెయినే లేదు, నీకు సెన్సే లేదు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. తనుజ వెళ్ళి మాధురికి సపోర్ట్గా ఉన్నట్టు మాట్లాడుతుంది. నువ్వు తనని అరుస్తుంటే తనకి కంటెంట్ వస్తుంది, నువ్వు కామ్గా ఉన్నట్టు మాట్లాడుతుంది. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది మాధురి, అది కనపడలేదు తనుజ, కానీ తనకు కంటెంట్ వస్తుంది, నువ్వు కామ్గా ఉండని మాత్రం మాట్లాడుతుంది. అస్సలు కరెక్ట్గా తనుజ చేసేది. మాధురి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసరికి సంజన చాలా ఎమోషనల్ అవుతుంది. ఇమానుయల్ కూడా నీదే తప్పు, నువ్వు లాస్ట్ వీక్ చాలా మాటలు వదిలేసావు కదా, అలా వదలకు, అందరు నీదే తప్పు అంటారని చెప్పి కామ్గా ఉండొచ్చు సంజనతో చెప్తాడు. శ్రీజ హౌస్లోకి వస్తుంది నామినేషన్కి. రావడంతోనే మాధురిని అడుగుతుంది, మిమ్మల్ని మాధురి గారు అని పిలవాలా, మాస్ మాధురి అని పిలవాలా, లేకపోతే రాజా అని పిలవాలి, నాకు అర్థం కావట్లేదు, మీకు ఇన్ని పేర్లు ఉన్నాయి హౌస్లోకి వచ్చిన 2 వారాలకే అంటే. మాధురి ఎలా పిలిచినా నాకు అన్నీ నా పేర్లే కాబట్టి నన్ను ఎలా అన్నా పిలవచ్చు అంటుంది. మాధురి అండ్ శ్రీజ ఇద్దరి మధ్య చిన్న ఫైటే జరుగుతుంది. అక్కడ శ్రీజ తనుజతో మాట్లాడుతూ నేను తనుజ అక్క అని పిలిచేదాన్ని, కానీ ఇప్పుడు పిలవాలని లేదు, ఎందుకో కూడా చెప్తాను రీజన్ అని చెప్పి, నీకు 2 వీడియోస్ చూపించారు కదా వీకెండ్లో నాగార్జున గారు, దాంట్లో రమ్య ఒక్కటే మాట్లాడిందా నీ గురించి, నామినేషన్లో కూడా నువ్వు రమ్యను నామినేట్ చేస్తూ 2 చేతులు కలిసి చప్పట్లు విజులు అని చెప్పి ఇన్ని మాటలు మాట్లాడావు కదా, అప్పుడు అసలు ఆ మాట మాట్లాడింది రమ్యనే కాదు, మాధురి గారు ఆ మాట మాట్లాడారు. కానీ నువ్వు నా మాధురిని ఎందుకు నామినేట్ చేయలేదు, అసలు నామినేట్ చేయకపోతే నీ దగ్గర ఒక నామినేషన్ ఉంది, కానీ 1 వీక్లో అంత క్లోజ్ అవ్వాల్సిన అవసరం ఏంది, నీ గురించి నెగిటివ్గా మాట్లాడారు, నీ గురించి అంత నెగిటివ్గా మాట్లాడిన పర్సన్తో 1 వీక్లో అంత క్లోజ్ ఎలా మాట్లాడావు, అంత క్లోజ్గా మ్యాడీ రాజా ఇంత పేర్లు పెట్టి పిలిచే అంత క్లోజ్నెస్ ఎలా వచ్చింది మీకు. నువ్వు మాధురి గారు లోపలికి వచ్చినప్పుడు ఒక మాట అన్నావు ఒక్కదానివే, ఈవెన్ చూస్తే నాకు భయం వేస్తుందని చెప్పి అన్నావు, కానీ ఇప్పుడు ఆవిడతోనే వెళ్ళి అంత క్లోజ్గా ఎలా ఉన్నావు. మాధురి గారు హౌస్లోకి వచ్చినప్పుడు ఆవిడ చూస్తే నాకు భయం వేస్తుందని చెప్పి పక్కకి వెళ్ళి మాట్లాడావు, అలాంటి ఆవిడతో నువ్వు అంత క్లోజ్ ఎలా అయ్యావో నాకు అర్థం కావట్లేదని శ్రీజ తనుజతో అంటుంది. దానికి తనుజ 3 డేస్ తర్వాత ఆవిడే నా దగ్గరకు వచ్చి మాట్లాడి, నేను నెగిటివ్ అనుకున్నాను బయట నుంచి, కానీ నీ దగ్గరకు వచ్చి చూసిన తర్వాత నువ్వెంత పాజిటివో నువ్వెంత మంచిదో నాకు అర్థమైంది, అందుకే నీకు అంత క్లోజ్ అవుతున్నా నేను చెప్పి ఆవిడ సారీ చెప్పి నాతో మాట్లాడా, అందుకే నేను ఆవిడతో అంత క్లోజ్ అవ్వాల్సి వచ్చింది అంటుంది. శ్రీజ తనుజతో ఆవిడ నీకు చెప్పి నువ్వు మంచిదానివి బయట చూసి తప్పుగా అనుకున్నాను, ఎంత మాట్లాడినా సరే అంత క్లోజ్ అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది అంటుంది. కానీ నా నామినేషన్ నువ్వు కాదు, నా నామినేషన్ పవన్ కళ్యాణ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ నైఫ్ దించుతుంది. రీజన్స్ ఏం చెప్తుందంటే నీ ఇండివిజువల్ గేమ్ ఏమైంది, నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నట్టే లేదు, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నట్టుంది. లాస్ట్ వీక్ నామినేషన్లో నిన్ను అమ్మాయిలు పిచ్చి అన్న వాళ్ళని ఎందుకు నామినేట్ చేయలేదు, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావా, వాళ్ళని నామినేట్ చేయలేదు, ఎంకరేజ్ చేసిన వాళ్ళని నామినేట్ చేయలేదు, నామినేట్ చేస్తానన్న వాళ్ళని నామినేట్ చేయలేదు, ఏమి రీజన్ లేకుండా వీక్ రీజన్ ఒకటి చెప్పి సంజనాన్ని నామినేట్ చేసావు, దేనికి నామినేట్ చేసావు, అది వీక్ రీజనే కాదని అడిగితే పవన్ కళ్యాణ్ అవును వీకే అని చెప్పినా సరే మరి ఎందుకు నామినేట్ చేసావు, ఒక మంచి పాయింట్ ఉంటేనే నువ్వు నామినేట్ చేయాలని చెప్పే పర్సన్వి ఎందుకు వీక్ పాయింట్తో నామినేట్ చేసావు, స్ట్రాంగ్ పాయింట్స్ ఇంకా 3 మీద ఉన్నాయి నీకు, కానీ నువ్వు నామినేట్ చేయలేదు, సేఫ్ గేమ్ ఆడుతున్నట్టే అనిపిస్తుంది అని చెప్తారు. ఇమానుయల్కి నువ్వు వెళ్ళి నేను నామినేట్ చేసిన తనుజ అని చెప్పి స్లిప్ తీసుకున్నావు, కానీ ఎందుకు నామినేట్ చేయలేదు, తనుజ తన ముందు నామినేట్ చేసినప్పుడు వచ్చి నీతో పాజిటివ్గా మాట్లాడింది, వెంటనే నువ్వు వెళ్ళి తనుజాని నామినేట్ చేస్తే నువ్వు ఎక్కడ బయటకు బ్యాడ్గా పోర్ట్రే అవుతానని నువ్వు నామినేట్ చేయలేదు, సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పి పవన్ కళ్యాణ్ నామినేట్ చేస్తుంది. తన నైఫ్ తీసుకెళ్ళి మాధురికి ఇస్తుంది, మీ బాండింగ్స్తో ఎలా నామినేట్ చేస్తారో చూద్దామని చెప్పి చూస్తుంది. రీతుని నామినేట్ చేస్తుంది మాధురి, అక్కడ రీతుని కావాలని టార్గెటెడ్గా మాట్లాడుతుంది, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది, అస్సలు కరెక్టే కాదు. మాధురికి నాగార్జున గారు వీకెండ్ ఎన్ని చెప్పినా సరే తన ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది. శ్రీజ మీరు బాండింగ్స్తోనే ఆడుతున్నారు కదా, తనుజాకు మీరు మనీ ఎందుకు ఇచ్చారు, ఎక్స్ట్రా అమౌంట్ పక్కకి వెళ్ళి అని చెప్పితే నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు, నేను నామినేట్ చేయాలని చెప్పి శ్రీజాని కూడా నెగిటివ్గానే మాట్లాడుతుంది.
ఫైనల్గా మాధురి చాలా పెద్ద ఫైటే పెట్టుకొని రీతుని నామినేట్ చేస్తుంది. ఇప్పటికీ 4 మెంబర్స్ అయితే హౌస్లోకి వచ్చి నామినేట్ చేశారు. ఇంకా ఎవరెవరు వస్తారు, ఎవరు నామినేట్ చేస్తారు, 8th వీక్ ఎవరెవరు నామినేషన్లో ఉంటారు, నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.